హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మనం వచ్చేసి దుబాయ్ డాల్ఫినోరియం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. దుబాయ్ డాల్ఫినోరియంకి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నా. ఇక్కడ నడుచుకుంటూ మధ్యలో ఏమేమి ఉన్నాయని చూపించుకుంటూ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం. లోపలికి వెళ్ళాక మొత్తం వీడియోని కూడా కవర్ చేద్దాం. ఇవాళ ఈ వీడియో అయితే చాలా బాగుండబోతుంది. అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి. ఇక్కడ చూడండి, జిఎంసి కారు, చాలా కాస్ట్లీ కారు, మన ఇండియాలో కనవడం అందుకని చూపిస్తున్నా. బిల్డింగ్లు కూడా చూడండి, పెద్ద పెద్ద. ఈ వెళ్ళే దారిలో ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం. ఏ మాటకి ఆ మాట. ట్రాఫిక్ మాత్రం ఇక్కడ నుంచి చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను క్రాస్ చేస్తున్నాను అనుకోండి రోడ్డు, అసలు వాడు ఎంత స్పీడ్గా ఉన్నారో. ఇది మళ్ళా కనిపించింది రే కారు, కనిపిస్తూనే ఉంది. ఈ కారు అయితే ఎన్ని ఉన్నాయి రా బాబు. చూసారు ఈ కారు ఎంత పొడవు ఉందో. బస్ కంటే పెద్దది. ఇంకా అది ఎక్కాలంటే ఎక్కనిస్తారంట, కానీ పేరు నాకైతే తెలియదు. కారు పేరు చదువుదాం అనుకునే లోపల వెళ్ళిపోయింది. అది ఎక్కాలంటే ఎక్కనిస్తారంట, కానీ ఎంత ఒక్కదానికి 30,000 15,000 అన్నాడు. 15,000 ఒక కారు ఎక్కి, అది కూడా గంట సేపు అంట. మనం ఎక్కడ ఎక్కామనేది వాళ్ళకి సంబంధం లేదంట. కరెక్ట్ గంట అయ్యేపటికి ఎక్కడ ఉంటే అక్కడ దింపేస్తాడంట. టూ ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి వదిలేసా. ఇప్పటికే మనకు ఆల్మోస్ట్ ఈ ట్రిప్కి బాగానే ఖర్చు వచ్చింది. అంటే కరెక్ట్గా ఇప్పటిదాకా ఇంకా కౌంట్ చేయలేదు. ఏ ట్రిప్కి ఆ ట్రిప్ మీకు చెప్తున్నాను, కానీ మొత్తం కౌంట్ అయితే టోటలైజ్ చేయలే. అంటే నేను ప్యాకేజీలో ప్యాకేజీలో వెళ్తే తక్కువ పడేదేమో. నేను విడిగా వెళ్ళా. పబ్లిక్ దాటడానికి ఇక్కడ రెడ్ సిగ్నల్స్ పడ్డాయి. పబ్లిక్ దాటడానికి వేరే ఉంటుంది, కార్స్కి వేరే ఉంటుంది. అదొక రకంలే. ఇది చెప్తే అర్థమయ్యేది కాదు, చూస్తేనే అనుభవిస్తేనే అర్థమయ్యేది. ఇక్కడ నుంచి మనం చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. అంటే అభివృద్ధి చెందిన దేశాలు కాబట్టి గ్రీన్ పడింది. అభివృద్ధి చెందిన దేశాలు కాబట్టి చాలా చూసి నేర్చుకోవచ్చు. ఇక్కడ వేరే చూసి సిగ్నల్ పడ్డది, మన గ్రీన్ దాటలేకపోయాం. సరే పోనివ్వండిలే, ఇంకోసారి దాడదాం. రెడ్లో ఉన్నాం కాబట్టి గ్రీన్ పడే వరకు వెయిట్ చేసి అప్పుడు వెళ్దాం. అంటే నేను వీడియో షూట్ చేసుకుంటూ వెళ్తున్నా కదా, దాటలేకపోయా. మామూలుగా అయితే ఉరుక్కుంటూ వెళ్ళిపోయేవాడిని. గ్రీన్ వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి. అరే ఈయన ఉరుక్కుంటూ వెళ్తున్నాడు అంటే గ్రీన్లోనే వెళ్తున్నాడు, కానీ మనం ఉండలేకపోయాం. మనం అంటే షూట్ చేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా ఉరకలేకపోయాం. ఇదిగో డాల్ఫినోరియం అయితే దగ్గరకు వచ్చింది. దీనికి ఎంత టికెట్ ఉంటుందో చంపేస్తారు వీళ్ళు. టికెట్ అని చెప్పేసి. టికెట్లు ఇప్పుడు మన దగ్గర ఎలా ఉంటాయి? ఓ సినిమాకి వెళ్ళాలంటే 300, ఓ సమోసా తినాలంటే 15 రూపాయలు 20 రూపాయలు. ఇక్కడ సమోసా 300 600 ఉంటుంది. అంటే నేను వేరే చోట్ల చెప్తున్నా. ఈ కార్ చూసారు కదా, ఏదో సూపర్ కార్. చాలా దూరం నడిచి వచ్చాను. ఇప్పటికే ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ నడిచి వచ్చా. సరే కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి బస్ స్టాప్లోకి వెళ్ళా. అసలు ఏంటి బస్ స్టాప్ చూస్తుంటే నాకు కళ్ళు చెక్కిపోతుంది. నాకు అర్థం కావట్లేదు, కళ్ళు తిరిగిపోతున్నాయి. ఫుల్ ఏసీ. మన ఏటీఎంలో కూడా ఉండదు ఇంత ఏసీ. ఇలాంటి వాటిలో కూడా ఇంత ఏసీ, సెంట్రలైజ్ ఏసీ లాగా. మళ్ళీ ఏసీ కనిపిస్తలేదు, ఏసీ యూనిట్ కనిపిస్తలేదు. మరి వాడు ఎక్కడ పెడతాడో ఏంటో తెలియదు, కానీ మళ్ళీ సెంట్రలైజ్డ్ ఏసీ కూడా కుదరదు ఇక్కడ. ఎందుకంటే చిన్నది కదా, చిన్నదాన్ని సెంట్రలైజ్డ్ ఎట్లా ఇస్తాడు? వీళ్ళ ఆప్షన్స్ వీళ్ళు ఏంటి అర్థం కావట్లేదు, కానీ మొత్తం మీద ఫుల్ చిల్ అయిపోవచ్చు. ఖాళీ కూర్చోడానికే దీంట్లోకి వచ్చాను నేను. కాసేపు చిల్ అయిపోదాం, నా వల్ల కావట్లేదు నడిచి అంటే నడిచే కాదు, కాలుకి కొంచెం దెబ్బ తగులుతుంది. లైక్ ఒక నడిచి బాగా బొబ్బలు వచ్చేసినాయి. ఆ బొబ్బల్లోంచి నిన్న మొన్న 2-3 సార్లు వాటర్ తీసా. ఎన్నిసార్లు వాటర్ తీసినా వస్తూనే ఉన్నాయి. ఫస్ట్ కాదు కానీ ఓన్లీ వాటర్ లాగా వస్తున్నాయి. ఇప్పుడు అది పైలే స్టేజ్లో ఉంది. అది సెట్ అయితే కొంచెం బాగా నడవడానికి వస్తుంది. ఆ లోపు కానీ నేను ఇండియా కూడా వెళ్ళిపోయేటట్టున్నా.
ఎంటర్ అయ్యాం, లోపల దగ్గరికి వచ్చేసాం. లోపల దాకా డాల్ఫినోరియం టికెట్ విఐపి తీసుకున్నా 130 దినాలు తీసుకున్నారు. పదండి లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. లోపలికి వచ్చేసాము. ఇట్లా ఉంది అట్మాస్ఫియర్. అట్ యువర్ సర్వీస్, దుబాయ్ డాల్ఫినోరియం. వాట్ ఇస్ ద టికెట్స్? వేర్ ఇస్ ద టికెట్ కౌంటర్? ఓకే, వెల్కమ్ టు దుబాయ్ డాల్ఫినోరియం. ఎంటర్ అవుతున్నారు అందరూ. మనం విఐపి తీసుకున్నామని కొంచెం ఎందుకో ఇదిలో ఉన్నాం. చూద్దాం మంచి సీట్ దొరుకుద్దో లేదు. ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం లోపలికి. లోపల అట్మాస్ఫియర్ అంతా ఇలా ఉంది చూడండి. Where is seat number 46? VIP సీటు మనకి ఫ్రంట్ లైన్లో ఇచ్చారు. ఫ్రంట్ లైన్ అంటే మనకి ఆల్మోస్ట్ ఇంకా దాని పక్కనే. సీట్ నెంబర్ 46. వేర్ ఈజ్ 46? 46. మొత్తం ఇలా ఉంది. ఇది సీటింగ్ మొత్తం. ఈ ముందు లైన్లో వాటిని విఐపి అంటున్నారు. ఇప్పుడు నేను కూడా విఐపి సీట్ అనే కూర్చోనున్నా. We got the house of bombs. First time in UAE, we got the amazing mighty ice cream. It's 100% vegan, which means the ice cream it's only based on fruit flavors, mango, strawberry, chocolate. What makes the ocean so important? Playing a vital role in regulating the climate. It also produces over half the oxygen we breathe. It provides food and livelihoods to 2.6 billion people, a source of inspiration and recreation. The ocean is facing dangers that could change its future and your future. Every year, millions of tons of plastic end up in the ocean. Chemicals from factories, farms, they harm coral reefs and the tiny plants that produce the air we breathe. Discover the wonders of the ocean, protect the green process. Thank you, Dolphins. And now, friends, remember the 3 major announcement after the Dolphin show. ఎట్లుందో ఎంజాయ్ చేస్తున్నారా? ఇప్పుడు ఇంకోటి రాబోతుంది చూడండి. ఇప్పుడు ఇంకో కొత్త ఈవెంట్ మధ్యలో ఒకటి గ్యాప్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇంకో కొత్తది రాబోతుంది. On that stage to sing a song to someone, you can also see him singing on the big screen here. Magic is coming your way. DJs, all yours.
Ay, 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 ay. So romantic scene. Mr. Fred, all the ladies. వీడియో మొత్తం ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సపోర్ట్ నాకు ఎంతో అవసరం. దీనికి వచ్చేసి మనకి 130 దినామ్స్ పడింది. 130 దినామ్స్ ఇంటూ 25 రూపీస్ వేసుకుంటే మనకు అమౌంట్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. ఒకవేళ వీడియో నచ్చితే అందరికి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.